వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బిగ్ బ్రేకింగ్. నాగార్జున సాగర్ నుంచి 22 గేట్లను ఎత్తిన అధికారులు. సాగర్ ఎడమ కాలువకు భారీ గండి. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న సిఐ. డీజీపీకి తల్లిదండ్రుల ఫిర్యాదు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రథమ స్థానంలో హైదరాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు భారీగా వరద వస్తూ ఉండడంతో అధికారులు సాగర్ గేట్లతో పాటు కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం వరద ఉధృతి భారీగా పెరగడం, డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో 22 గేట్లను ఎత్తిన అధికారులు కాలువల గేట్లను కూడా మరింత పైకి ఎత్తి నీటిని తరలిస్తున్నారు. అయితే సాగర్ ఎడమ కాలువలో నీరు భారీగా ప్రవహిస్తూ ఉండడంతో గండిపడింది. అనుముల మండలం మారేపల్లి వద్ద భారీ గండిపడడంతో కాలువలోని నీరు పొలాల్లోకి భారీ ఎత్తున చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎడమ కాలువను మూసివేసినట్లు తెలిపారు. అలాగే గండిపడిన ప్రదేశానికి చేరుకుని పూడిక పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కన్న కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీకి ఓ పోలీసు అధికారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కల్లా గణపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి సిఐగా విధులు నిర్వహిస్తూ ఉండగా చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని వారు తెలిపారు. అయితే రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్ద కుమారుడి పేరుపై 15 ఎకరాలు, చిన్న కుమారుడిపై 11 ఎకరాలు రాసిచ్చినట్లు, మిగిలిన భూమిని కుమార్తెలకు ఇచ్చేందుకు ఉంచుకున్నట్లు పేర్కొన్నారు. పెద్ద కుమారుడి వేధింపులు తట్టుకోలేక తమ చిన్న కుమారుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్ 2లో సిఐగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. తన కుమారుడు నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఇలా గణపూర్ మండలం వెంకటాంపల్లి మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర్ రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. 2 బిడ్డలు. ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండండి, చచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు 2 కొడుకులు, మీరు చచ్చిపోతే సగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు 2 కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానైనా. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకిన, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద మంచి చేసుకొని ఆయన ఈ కాలం కాకుండా ఆయన నీ కాలు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది. లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగాడు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు. పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన. మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిందంటే సరిసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు. 4 ఎకరాలు వస్తుంది మామ, పెళ్ళాళ్ళకు సరి ఎకరం ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో
మాకేం బాధ లేదు, మాకు చేరి 14 ఎకరాలు వస్తుంది మామ, చేసుకుంటాం అన్నాడు. అంటే నేనేం చెప్పిన, నాయన చేసుకుంటారు ఎట్లా, నేను చేసిస్తాను. పెద్ద మనుషుల గోల్కరాని తోలుకొచ్చి పారకాత రాసుకొని పారకాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని తోలుకొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి, ఈ దేశకు నేనుంటా, ఆ దేశకు నేనుంటా, ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన అని చెప్పిన. అట్లా కాదు, నాకు రాసి నాకు ఎక్కనో తిక్కు రాసి అని మళ్ళీ ఓసారి వచ్చిండు. పారకాత రాసి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండు నాడు. జనవరి ముందర వచ్చే పోతొచ్చున్న ఆయన ఎలా వస్తా చూడు. పెద్ద కొడుకుకు 15 ఎకరాలు, చిన్న కొడుకు 11 ఎకరాలన్నారా ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు, మళ్ళీ వస్తుంది నాకు ఇవ్వాలి, ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు, కవులలో నాపిండు. కాకపోతే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాగితాలు బాగా పరిష్కాల కాగితాలు రాసినాడు. పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఆ పెద్ద మనుషులను పోయి చిన్నోడు అడిగిండు, సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు. అంటే వాళ్ళు ఇంకేముందిరా, తచ్చిపోయింది కదా, రిజిస్ట్రాలు అయినాయి, మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు, నీవు లోన్ తెచ్చుకున్నావు, చేయించుకోపని చెప్పిండు. వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు, గురుమూర్తి రెడ్డి చెప్పిండు, శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు, గొల్లయాదాయ చెప్పిండు. వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు. కౌలు రైతు 10 దంచల తూకం పోసిండు. 5 ఎకరాలు 2 సార్లు దున్నిచ్చిండు. ఇప్పుడు 30,000 చిల్లర అయింది వాళ్ళకి ఖర్చు. అయినాక పోపించినాక వచ్చి ఇప్పుడు అందరిని ఊళ్ళా మొత్తం ఎన్ని టాక్టాలు ఉంటే అన్ని టాక్టాలు రద్దు, ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే, తాండలను కూడా బెదిరించిండు. ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పల్లెలకు గుర్తంగా ఎవరు పోవద్దు. మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతోటి వాడు ఫోన్ చేసి నాతోటి మాట్లాడిపిస్తే మిమ్మలను అప్పుడు నేను చెప్తా మీకు దున్ననికి, అంతవరకు పోయేది లేదని బెదిరించింది. వాడు మొన్న 2 దినాలు 3 దినాలు 4 దినాల తర్వాత తిరిగి మందిని అడుక్కున్నాడు. మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినట్లు ఇంత అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు. 5 ఎకరాలు కావాలి, ఇవ్వకపోతే తలకాయ రోట్లో పెట్టి దాంస్తా అని మాతోటి అన్నాడు. తలకాయ రోట్లో పెట్టి దాంస్తా, నరికి పొలి జాలుతా తమ్ముడిని అట్లా. మామూలు ఏమంటాడు, బిడ్డ నీ లంజ గుద్దల జంగుడు లంజదానా, నేను చెప్పినట్లు వింటావా లేదా, నీవే నేర్పుతున్నావే తమ్మునికి అంటాడు. నీవే నేర్పుతున్నావే లంజదానా అని. మాకు ఒకరి దగ్గర ఒకరు పోగుద్దు, మామూలు వచ్చి కొడుతుండడు. వాళ్ళు ఎవరంతలకు వాళ్ళు ఉండేటట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం. ఇప్పుడు పోయి అడిగినాం కూడా, ఇప్పుడు పారకాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్ట్రార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్, లొల్లు వద్దు. నువ్వు చెప్తేనన్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు, నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనాలంటే నడుగుండి బయటికి మీరు నడుగు దమాకు లేదు మీకు, బయటికి నడుగుండ్రు అని అన్నాడు. మేము కాళ్ళు మోపుతామంటే ఒక మా మాటలు బయటకు దొరికించండి, పోయిన అని తలిగితే బెదురుకొని బయటకు వచ్చినాం. మేము నాగేశ్వర రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడేది మేము విన్నాం. నేను సంపాదించిన సార్ అంటాడు. అంటే ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్, ఆయనకు జాబ్ రాకముందు మాతోటి ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు, ఒకసారి చూడుండు సార్, మా బాండ్ కాయిదాలన్నా చూడుండు సార్ అన్న. సార్ మీ సోయి మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు, తిట్టినట్లు. ఎవరి దగ్గర లేవు సారు, మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మతోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది, ఆడ దొంగల బాధ అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు, ఆమె కష్టమే తిన్నాం, 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. దేశంలోనే హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని పార్సిగుట్టలో ఎంపీ నిధులతో నిర్మించిన 2 అంతస్తుల కమ్యూనిటీ హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందిన మాదిరిగానే బస్తీలు వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరం. తెలంగాణ రాష్ట్ర రాజధాని, చాలా కీలకమైనటువంటి నగరం. ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా
కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్, కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో, పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ, వర్షపు నీటి కాలువలు పునరుద్ధరించడం కానీ, ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ, వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాను. ఈ విషయంలో త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను. దిశ కమిటీ త్వరలోనే నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను. అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్తనడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా, మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. బహుశా ఈ యొక్క 15 ఆగస్టు తర్వాత త్వరలోనే హైదరాబాద్ నగర సమావేశము, మరి హై లెవెల్ సమావేశము, దిశ కమిటీ సమావేశం నిర్వహించి అందులో జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎడ్యుకేషను, మైనార్టీ అఫేర్స్, అదేవిధంగా రైల్వే, ఇతర అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి ఆ సమావేశం త్వరలోనే నిర్వహిస్తానని మనం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. 2014-2019లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రస్తుత డిస్పెన్షన్లో ఉన్న ఆ పరికరాలు ఏ మేరకు పనిచేస్తాయో పరిశీలిస్తుంది మరియు అవసరమైతే కొత్త వాటిని కొనుగోలు చేస్తుంది మరియు వాటిని వ్యూహాత్మక ప్రదేశాలలో పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మీరిద్దరూ డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, ఈ రెండు కూడా వెరీ క్రూషియల్ ఇన్ డిటెక్టింగ్ క్రైమ్. ఇక్కడ మాకు కావాల్సింది, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకటి క్రిమినల్స్ డిటెక్షన్, ఆర్ ఎక్కడ థెఫ్ట్ జరిగినా, క్రైమ్ జరిగినా విత్ ఇన్ నో టైమ్ హౌ టు డిటెక్ట్. నెంబర్ 2, ఏదైతే పబ్లిక్ సర్వీస్ ఈరోజు పెస్ట్, మస్కిటో కంట్రోల్ ఆర్ రోడ్ చెకింగ్, లేకపోతే మీకు డ్రైన్స్, పెస్టిసైడ్స్ వీడ్ తీయడానికి స్ప్రే చేయడం, లేకపోతే ఫోటోలు తెప్పించడం, వేరియస్ ఇవి ఉన్నాయి మెకనైజేషన్లో. విల్ గో ఎవ్రీథింగ్, విల్ గైడ్ దెమ్. నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000, 15,000 కెమెరాలు 100 కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసిన అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు, జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్లో పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ టైం డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ, కొంచెం ఇది హార్ష్గా అనిపిస్తుంది, ఇది సత్యం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా తుమ్మిళ్లకు పెద్ద ఎత్తున వరద రావడంతో మంగళవారం ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హుటాహుటిన తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో వాదనకు దిగారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. తుమ్మిళ్ల ప్రాజెక్టు ఏర్పాటు కావడానికి కృషి చేసింది నేను, అధికారంలో ఉన్నది మా ప్రభుత్వం, మోటార్లను నేను ప్రారంభించాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలచే ఎలా ప్రారంభిస్తారు అని సిబ్బందిపై సంపత్ కుమార్ మండిపడినట్లు తెలిసింది. మోటార్ పంపు సెట్లను ఆపివేయడంతో ఎమ్మెల్యే విజయుడు వాటర్ డెలివరీ పాయింట్ల వద్ద బైఠాయించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈరోజు తుమ్మిళ్ళ లిఫ్ట్ ఆన్ జరిగింది 7:00 పొద్దున, ఉదయం 7:00. దాని తర్వాత మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ అంట ఆయన వచ్చి ఆన్ చేసినాడు, మళ్ళీ బంద్ చేసినాడు. ఇప్పుడు ఎందుకంటే మేము అల్లంపూర్ తాలూకా ప్రజలకు, రైతుల పక్షాన ఉండే మనసు మేము, ఉండే నాయకులు మేము. ఎప్పటికిప్పుడు అల్లంపూర్ తాలూకాలో ఈ రైతులు వర్షాలు లేక, వారం నుంచి వర్షాలు లేక భూములు ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక 3-4 రోజులు మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంపత్కమా ఆఫ్ చేసినాడు. ఇది పద్ధతి ఏమన్నా తీసుకొని. ఇంకోటి ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రాజకీయం చేయకండి, రాజకీయం. అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు సంపత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7:00 నీళ్ళు ఆసిన, నీళ్ళు పొద్దున 7:00 నీళ్ళు ఆసిన. ఇప్పుడు ఏమన్నా ప్రెస్ మీట్లో నీళ్ళు వస్తున్నాడు, వస్తా చూడండి, నీళ్ళు వస్తున్నా, నీళ్ళు చూడండి. అందుకు అట్లా తప్పుడు మాటలు బంద్ చేసి రైతు పక్షాన పనిచేయండి. రైతు పక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ రాజేశ్వరతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి భారతమాల ఏదో రిపేర్ ఉంటే అదో తొందరగా రిపేర్ చేయించినాము. నేను రాత్రి ఈగతో మాట్లాడాను. ఈగాడు కూడా పొద్దున 7 గంటల కంటే రండి సార్ 8 గంటలకు లిఫ్ట్ ఆన్ చేయని చెప్పాడు. ఆన్ చేసాం. ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంపర్కం వచ్చి ఆఫ్ చేసినాడు. ఇది ప్రజల పక్షాన తప్ప కాదు, అది ప్రజలు ఉసురు కొడుతుంటుంది. ప్రజలు అయ్యో రామచంద్ర అని కొట్టుకుంటున్న వర్షంలాగా చూడండి రైతులు ఏమున్నాయా, ఏమి లేవు. బీర్లు ఎందుకంటే వేస్తారు. అందుకనికే ఒక్కసారి చూడండి. ఇంకోటి చిన్నది కూడా అప్పుడు చిన్న సరే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఎట్లా ఏ మొక్క మరికొని వచ్చి మీ ప్రజల మీద వచ్చి ఆ ఫోటో మీరు మీకు తెచ్చు కదా మీకు ఒక వార్డు మెంబర్ ఏమైనా ఇంకోటే తప్పు కదా. అది ఏ మొక్క మీద పెట్టుకొని ముందుకు వచ్చి నువ్వు ఇట్లా ఆన్ చేస్తున్నావు. ఆ చిన్నవారు కూడా అది నీకు ఏముంది, దానికి నువ్వు వార్డు మెంబర్వా ఇంకోటే ఏ విధంగా పోతావు, నువ్వు ఏ విధంగా చిన్నగా ఆన్ చేస్తావు నువ్వు కూడా. మేము కూడా ఆ రోజు కూడా నువ్వు వదిలినావు ఒక రైట్. మేము ఆ రోజు మేము అందుబాటులో లేము. ఆ రోజు అసెంబ్లీ ఉన్నాము. మేము కూడా ఏం అడ్జస్ట్ చేయలేదే. మేము ఎప్పుడు అడ్జస్ట్ సార్ రైతులకి నువ్వు ఇచ్చిన ఒకటే మేము ఇచ్చినట్టే రైతుల కోసం ఎప్పటికీ మేము అందుబాటులో ఉంటాము, అందుబాటులో చేస్తాము. అందుకొనకే ఇట్లాంటివి రైతుల మీద రాజకీయం చేయకండి. మీకు దయచేసి మొత్తం రైతులకు మంచిగా ఉండాలి. రైతులు బాగుంటే మనం బాగుంటాము. అందుకోకే ఇప్పుడు కూడా కలెక్టర్తో 3 సార్లు నాశనం పట్టినా, కలెక్టర్తో పట్టినా, డిఎస్పీతో ఏసీపీతో పట్టినా. పొద్దున 7:00 ఆన్ అయితే నీళ్ళు ఇంత నీళ్ళు రాకుండా ఎట్లా చూడండి. రైతులకి ఇప్పుడు రైతులు నీళ్ళు పోతున్నాయి, కాళ్ళ నీళ్ళు కట్టుకుంటుండ్రి, నీళ్ళు కాలే. దాదాపు 2 గంటలు అవుతుంది, 2 గంటల పై అవుతుంది. అక్కడ నీళ్ళు ఆఫ్ చేసినారు. అసలు మన అడ్డం వేసినారు, అడ్డమాట నీళ్ళు ఆగకుండా. అంటే రైతులు బతకొద్దా, రైతులు నీళ్ళు కట్టుకోద్దా, అంటే రైతులు కడుపు మంటానికి ఎందుకని కదా. రైతులయ్యా, రైతులు ఈరోజు రైతు బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే రైతు బాగుంటా, రైతులు బాగుంటే మనం బాగుంటామయ్యా. చూడండి, మీకు కూడా దయచేసి చెప్తున్నా, ఒకసారి చూడండి. మీరు కూడా ఈ జనాల్లోకి ప్రభుత్వానికి అంత దృష్టి తీసుకుపోండి. పొద్దున 7:00 ఆగిన, పొద్దున 7:00 ఇంతవరకు నీళ్ళు కాలే. వితిన్ 20 నిమిషాలు వస్తాయి నీళ్ళకి, 20 నిమిషాలు 5 నిమిషాలు వస్తాయి, ఇంతవరకు నీళ్ళే. చూడు, ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ మీరు బాగుండి ఎందుకు పోతాం. మేము కూడా మీ ప్రజాపక్షాన్ని ఉంటాం, మేము ప్రజాపక్షం పనిస్తాము మేము. కనుక దయచేసి మీరు రైతుల మీద రాజకీయం చేయకండి. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.